తాళ్లపూడి గ్రామ ప్రజలందరికీ మన శివశక్తి సంస్థ ద్వారాగా నిర్మించినటువంటి మిషన్ ఇండియా అనే షార్ట్ ఫిల్మ్ ఏంటంటే 2040వ సంవత్సరం వచ్చేసరికి ఈ భారతదేశాన్ని మొత్తాన్ని, అందులోనూ ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకించి మొత్తం క్రైస్తవ దేశంగా మార్చాలి అనేటువంటి ఒక కుట్ర ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అందులో భాగంగా ఇంటర్నెట్లో ఆల్రెడీ మీకు ఎవరైనా కావాల్సి ఉంటే మిషన్ ఇండియా అనేటువంటి ప్రాజెక్ట్ని మీరు ఒకసారి నెట్లో కొట్టి చూడొచ్చు. దాని ఆధారంగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా క్రైస్తవమయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తిప్పి కొట్టడం కోసం మనం ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఒక ఆలోచన మనలో రప్పించడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ చూద్దాం. జై శ్రీరామ్. శక్తిగా అవతరించి అకుంఠిత దీక్షతో ధర్మ రక్షణకై కంకణం కట్టుకున్న కరుణాకర్ సుగ్గున అనే అతి సామాన్యుడి ఆలోచనలతో, ఆవేదనతో ప్రారంభమైన ఈ శివశక్తి ఆపై ఎందరో ధార్మిక నిష్ఠ కలిగిన దేశభక్తుల కలయికతో ఒక సంఘటిత శక్తిగా మారి మత మార్పిడి మాఫియాపై శివ తాండవం చేస్తోంది. పసితనపు పైన కట్టడాలు, కళాకృతులతో అలరారిన దేవాలయాలను మతం మత్తు తలకెక్కిన ఉన్మాదులు విచక్షణారహితంగా ధ్వంసం చేశారు. ప్రమాదం ముంగిట ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హిందువుల వారసత్వ సంపదగా, పవిత్ర క్షేత్రాలుగా భావించే దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే గ్రంథాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వీటితో పాటు బైబిల్లో ఉన్న అరాచకాలను బట్టబయలు చేస్తూ 300కు పైగా వీడియోలు ఉద్దండులైన అన్నీ అర్థమవుతాయి కదా, నువ్వు చెప్పొచ్చు కదా. నిజమే పాస్టర్ గారు, మా నాన్నకు చాటస్తమే. ఇంకా నీ చెంపలు పగలగొట్టకుండా మర్యాదగా మాట్లాడుతున్నారు. నువ్వింకొంచెం సేపు ఇక్కడే ఉన్నావంటే నేను ఆ పని చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీ మతంలోకి కనుక వస్తే రౌడీగాళ్ళు, రేపిస్టులు అందరూ స్వాతిముత్యాలు అయిపోతారు అంటావు. యా, న్యాచురల్లీ. ఓ కళ్యాణ్, కళ్యాణ్ భారతావనికి కుటుంబ విలువలు నేర్పింది రామాయణం, రాజధర్మాలు సామాజిక సంబంధాలు చెప్పింది మహాభారతం, భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం, కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత. ఇందులో మీ యేసెక్కడా? జాతికి జీవం పోసింది తపస్సంపన్నులైన మహర్షులు, మాకు మార్గదర్శనం చేసింది గురువులు, బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు. ఇందులో మీ యేసెక్కడా? రాక్షస మోకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు, భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమరయోధులు. ఇందులో మీ యేసెక్కడా? చరిత్ర మాది, పోరాటం మాది, బ్రతుకు మాది, భవిత మాది. ఇందులో మీ యేసుకి ఎలాంటి సంబంధం లేదు. యేసును ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం, కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద రుద్దాలని చూస్తే మాత్రం ఆ రోజు యూదులు చేసిందే ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది. వాళ్ళు 3 మేకులతో ఆపారు, మేం మాత్రం మీకు దింపుతూనే ఉంటాం. భారతావరిని కబలించాలన్న ప్రయత్నం కాదు, ఆ ఆలోచన కూడా మర్చిపోండి. లేదంటే భరతమాత నుదిటిపై నెత్తుటి తిలకమైన బిడ్డలందరి మీద ఒట్టు, ఈ గడ్డపై మీ ఉనికి లేకుండా చేస్తాం. మిమ్మల్ని, మీ మతాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం. హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం. హిందూ మహాసముద్రంలో ఇంకొకసారి వేద్దాం. మళ్ళీ ఇంకొక జాతర లేదంటే ఇంకొక సంబరం ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ వేద్దాం. లేదు మీకు ఆన్లైన్లో చూడాలంటే కనుక మన శివశక్తి యూట్యూబ్ ఛానల్ ఉంది. శివశక్తి యూట్యూబ్ ఛానల్లో ఇవి ఉన్నాయి. వీటితో పాటు చాలామంది పాస్టర్లు కూడా 500 మంది 600 మంది ఫాలోవర్స్, 2 చర్చిలు ఉన్నటువంటి పాస్టర్లు కూడా మన షార్ట్ ఫిలింలు, కరుణాకర్ సుగ్గుణ గారు
చేసినటువంటి ప్రయత్నానికి, వారు సంధించినటువంటి ప్రశ్నలకి సమాధానాలు లేక తిరిగి గర్వాప్సి అయిపోయి వాళ్లే మన శివశక్తి హెడ్ ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి గ్రామస్తులందరికీ శివశక్తి సంస్థ తరపు నుంచి మాకు మీ గ్రామానికి వచ్చి ఇక్కడ ఈ షార్ట్ ఫిలిం వేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కగా ఎంతో సహకరించారు. మాతృమూర్తులు అయితే డ్రింకులు కూడా మనకి మాజా సప్లై చేశారు, టీలు ఇచ్చారు. మీ అతిథి సత్కారానికి చాలా రుణపడి ఉంటాం. మీ గ్రామాన్ని మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. మాతృమూర్తులు చాలా దూరం నుంచి కూడా చూస్తున్నారు. మీ అందరికీ కూడా శివశక్తి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా ముగించే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రాబందులు అని వినుంటారు కదా. రాబందులు ఈ చిన్నపిల్లలకి, మధ్య వయస్కులకి, నాకంటే కొంచెం చిన్నవాళ్ళకి ఎవరికి రాబందులు అనేవి తెలియదు. ఇప్పుడు అవి పాస్టర్ల రూపంలో తిరుగుతూ ఉన్నాయి గ్రామాల మీద. అవి అంతరించిపోయినాయి అనుకుంటున్నాం, మనకు కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కడన్నా గీత చనిపోయిందంటే వాటి ముక్కంట రక్తం పడేదంట, అవి వచ్చేస్తాయి తెల్లారేపాటికి ఆ శవం దగ్గర ఉంటాయి అని అనుకునేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఎవరైతే మన గ్రామంలో కాలం చేశారనుకో, ఎవరైనా వాడికి ముక్కంట రక్తం పడుతుంది, వాడు వచ్చేస్తాడు ముందు తెల్లారేపాటికి. లేదు ఎవరికైనా జబ్బు చేసింది, కాలు ఇరిగింది, తెల్లారేపాటికి వచ్చేస్తాడు. ఎవరికైనా జబ్బు చేసిందనే వార్త గ్రామంలో తెలిసిందంటే చాలు, ముందు రాబందుకి ఎలాగైతే ముక్కులో రక్తం పడి అక్కడ పలానా చోట శవం ఉందని తెలిసిందో, అదేవిధంగా గ్రామాలంబట పడి రాబందుల్లాగా అవి చచ్చిన శవాలను తింటే వీళ్ళు బతుకున్న శవాలను చేసేసి వాళ్ళ దగ్గర దశమ భాగాల రూపంలో డబ్బును దండుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా నేను చెప్పాలనుకున్న 2 విషయాలు. మన గ్రామంలోనే, మన ఇంట్లోనే కాకుండా మన పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు, హాస్టల్స్లో ఉన్నప్పుడు, అలాగే పిల్లలు లవ్ జిహాద్ బారిన కూడా పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, చదువుకునేటువంటి వాళ్ళు అందరినీ కూడా మీరు ఒకసారి ఒక కంట కనిపెట్టాలని మన శివశక్తి సంస్థ తరపు నుంచి తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.